అందరికీ నమస్తే. వెల్కమ్ టు ది తెలుగు ట్యూటర్ ఛానల్. సో ఇప్పటివరకైతే మనం 9th క్లాస్ హిస్టరీ పార్ట్ అయితే రివ్యూ చేస్తున్నాం. ఇందులో పార్ట్ 1, పార్ట్ 2 కంప్లీట్ అయింది. ఇప్పుడైతే పార్ట్ 3 అయితే చేస్తున్నాం. ఫస్ట్ యూనిట్లో రాచరికం ఏ విధంగా రద్దు కాబడింది అనేది ఇందులో అయితే ఈ లెసన్లు అయితే మనం చదవబోతున్నాం. ఇంతకుముందు అయితే ఫ్రాన్స్లో తిరుగుబాటు కారణమైన అంశాలు ఏంటి, తిరుగుబాటు ఏ విధంగా జరిగింది అయితే చర్చించుకున్నాం. సో రిపబ్లిక్గా మారింది ఎలా మారింది అనేది ఇప్పుడైతే డిస్కస్ చేస్తాం. మీరు ఎవరైనా ఫస్ట్ టైం చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ ఎనేబుల్ చేయండి. సో ఆ తర్వాత సంవత్సరంలలో అంటే ఇంతకుముందు ఏదైతే మనకు తిరుగుబాటు జరిగిందో 1789-90 సందర్భంలో ఏం జరిగిందో తర్వాత పరిస్థితి కూడా ఉద్రిక్తంగానే ఉందని చెప్తాం. లూయి 16 రాజ్యాంగంపై సంతకం చేసినప్పటికీ అతను ప్రష్యా రాజులతో రహస్య మంతనాలు చేపట్టుకున్నాడు. అంటే ఎక్కడైతే ప్రజలు జాతీయ శాసనసభ ఏర్పాటు చేసుకున్నారో థర్డ్ ఎస్టేట్ వాళ్ళు అణిచివేయడం కోసమైతే తను ఇతర రాజులతో ఏం చేశాడంటే రహస్యంగా మంతనాలతో జరుపుతున్నాడు. ఇతర పొరుగు దేశాల పాలకులు కూడా ఫ్రాన్స్లోని పరిణామాలతో ఆందోళన చెందారనమాట. ఎందుకు అక్కడ కూడా ఈ ఫ్రాన్స్ ఉద్యమం ఏదైతే తిరుగుబాటు ఉందో లేకపోతే విప్లవం ఉందో, విప్లవ ప్రభావం వాళ్ళ దేశం మీద పడి వాళ్ళ దేశంలో ఉన్న రాచరిక వ్యవస్థ రద్దయ్యే అవకాశాలు ఉంటాయని వాళ్ళు కూడా భయపడ్డారు. 1789 వేసవి నుండి అక్కడ జరుగుతున్న సంఘటనలను అణచివేసేందుకు ఇరుగు పొరుగు రాజుల వారు తమ సైన్యాలను పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది జరిగే లోపలే 1792 ఏప్రిల్లో ఏర్పాటైన జాతీయ శాసనసభ ప్రష్యా అంటే ఇప్పుడు జర్మనీ, ఆస్ట్రియాలపై యుద్ధం ప్రకటించిందనమాట. సైన్యంలో చేరడానికి వివిధ ప్రాంతాల నుండి వేలాది సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఎందుకంటే తమ దేశంకి వచ్చినటువంటి ఏదైతే ఉందో ఈ కొత్త రాజ్యాంగాన్ని దాన్ని కాపాడుకోవడం కోసం వారు దీన్ని ఐరోపా అంతటా రాజులు ప్రభువులకు వ్యతిరేకంగా చెలరేగిన ప్రజాయుద్ధంలా భావించారు. అంటే ప్రజలకు ఏ విధంగా మెసేజ్ వెళ్ళిందంటే అక్కడున్న ప్రభువులు రాజులు ఎవరైతే ఇన్నేళ్లగా వాళ్ళని అణచివేస్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలందరూ చేసే ఒక యుద్ధంలా దీన్ని భావించారు. వారు పాడిన దేశభక్తి గీతాలను కవి రోగేట్ డి ఎల్ ఐల్ చూడండి, రోగేట్ డి ఎల్ ఐల్. సో ఆయన ఒక స్వరపరిచినటువంటి ఒక గేయం అవుతుంది, దాన్నే మార్సెయిల్స్ అంటారు. ఇప్పటికీ ఇదే మనకు ఏదైతే ఫ్రాన్స్ యొక్క జాతీయ గీతంగా కూడా తీసుకున్నారు మార్సెయిల్స్ అనమాట. ఈ మార్సెయిల్స్ పాటను మొదటిసారిగా స్వచ్ఛంద సేవకులు మార్సెయిల్స్ నుండి ప్యారిస్లోకి వెళ్ళినప్పుడు ఆలపించారు. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఈ పాటని మార్సెయిల్స్ నుండి ప్యారిస్కి వెళ్ళేటప్పుడు మొట్టమొదటిసారిగా అక్కడ స్వచ్ఛంద సేవకులు ఎవరైతే పాడుకుంటూ వెళ్ళారనమాట. అందుకే ఈ సాంగ్కి ఆ మార్సెయిల్ సాంగ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఫ్రాన్స్ జాతీయ గీతం కూడాను ఆ మార్సెయిల్ సాంగ్సే. తిరుగుబాటు యుద్ధాలు ప్రజలకు నష్టాలను, ఆర్థిక ఇబ్బందులను తెచ్చిపెట్టాయి. పురుషులు యుద్ధాల్లో ఉండగా స్త్రీలు జీవనోపాధి చూసుకొని వారి కుటుంబ పోషణ భారము వహించవలసి వచ్చింది. 1791 నాటి రాజ్యాంగ సమాజంలోని ధనిక వర్గాలకు మాత్రమే రాజకీయ హక్కులు కల్పించింది. కాబట్టి విప్లవం మరింత ముందుకు సాగాలని జనాభాలోని అధిక శాతం ప్రజలు భావించారు. ఏదైతే రాజకీయ హక్కులు ఉన్నాయో ఇవి అందరికీ వచ్చే విధంగా జరగాలి. కాబట్టి అందరూ కూడాను ఈ విప్లవంలో బాగా పాలు పంచుకోవాలని అనుకున్నారనమాట. ప్రభుత్వ విధానాలను చర్చించడానికి, తమ కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవడానికి ప్రజలు రాజకీయ క్లబ్లను ముఖ్య వేదికలయ్యాయి. అంటే వీళ్ళు కొత్తగా రాజకీయ క్లబ్లు అనేవి ఏర్పాటు చేశారు. వీటిలో చాలా విజయవంతమైనది జాకోబిన్ క్లబ్స్ అంటారు. ఓకేనా, ఇదొక జాకోబిన్ క్లబ్ అంటే ఏంటి? ఇదొక ప్యారిస్లో ఉండేటటువంటి ఒక మత సంఘం. దీన్ని సెయింట్ జాకబ్ పేరు మీదుగా దానికి ఆ పేరు వచ్చింది. అంటే ఆ సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కూడా జాకోబిన్స్ అని పిలుస్తారు. ఆ కాలంలో మహిళలు చురుగ్గా ఉన్నారు. వారు తమ సొంత క్లబ్లను ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఈ జాకోబిన్ క్లబ్స్ కాకుండా మహిళలు తమ సొంతంగా కొన్ని క్లబ్లు అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ అధ్యాయంలో మొత్తం సెక్షన్ 4లో వారి కార్యకలాపాలు, కోరికల గురించి మీరు మరింత తెలియజేస్తుంది అనేది ఇవ్వడం జరిగింది. సమాజంలోని పేద ప్రజలు ప్రధానంగా జాకోబిన్ క్లబ్ సభ్యులుగా ఉండేవారు. అంటే సమాజంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వీళ్ళందరూ కూడాను మనకి జాకోబిన్ క్లబ్లో ఉండేవారు అనమాట. వీరిలో చిన్న దుకాణదారులు, చెప్పులు తయారు చేసేవారు, పిండి వంటలు చేసేవారు, వాచీలు తయారు చేసేవారు, ప్రింటర్లు, సేవకులు, దినసరి కూలీలు, కళాకారులు ఉండేవారు. వాళ్ళ నాయకుడు మాకిమిలియన్ రోబోస్పియర్.
వీళ్ళందరికీ నాయకుడు ఎవరంటే మాక్సిమిలియన్ రోబేస్పియర్ అనమాట. వీళ్ళందరికీ నేను మనం ఏమంటాం, జాకోబిన్స్లోని ఒక పెద్ద వర్గం డాక్ కార్మికులు ధరించే పొడవాటి చారలు ప్యాంటు ధరించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇందులో పెద్ద వర్గం ఎవరంటే డార్క్ కార్మికులు. అంటే చూడండి, ఎక్కువ మెజారిటీ వాళ్ళు ఏం చేసుకున్నారంటే, ఇక్కడ చూడండి ప్యాంట్ అయితే మీకు కనిపిస్తుంది కదా, ఇలాంటి డ్రెస్ అనమాట. సో పొడవాటి చారల ప్యాంటు ధరించాలని నిర్ణయించుకున్నారు. ఇది వారికి సమాజంలో నాగరిక వర్గాల సభ్యులకు ప్రత్యేకంగా మోకాలి బ్రీచ్లు ధరించే ప్రభువు నుండి తమను తాము వేరుగా చూపుతుందని భావించారు. అంటే ప్రభువుల దగ్గర పనిచేసే వాళ్ళ కంటే వీళ్ళకి ప్రత్యేకంగా ఉంటుందని ఈ డ్రెస్ని అయితే వాళ్ళు డిసైడ్ చేసుకున్నారనమాట. ఇక తర్వాత మనం చూద్దాం. ఇది మోకాలు బ్రీచ్లు ధరించే వారి అధికారాన్ని అంతమొందించేందుకు ప్రకటించే మార్గం. ఈ జాకోబిన్లను సాన్స్ కుల్సెట్టి అని పిలిచేవారు. చూడండి, సాన్స్ కుల్లెట్స్ అనగా మోకాల బ్రీచ్లు లేనివారు అని అర్థం. సాన్స్ కుల్లెట్స్ పురుషులు స్వేచ్ఛను సూచించే ఎరుపు టోపీని స్వేచ్ఛకు చిహ్నంగా ధరించేవారు. అయితే మహిళలు మాత్రంకి ఇది అనుమతించబడలేదు. అంటే ఎవరైతే ఉన్నారో, సో చూడండి ఇక్కడ మీకు ఈ రెడ్ టోపీ అయితే ఉంటుంది, ఇది స్వేచ్ఛకు చిహ్నంగా వాళ్ళైతే ధరించేవారు అనమాట. ఓకే, ఆహార పదార్థాల కొరత, వాటికి అధిక ధరలతో క్రోభోద్రిక్తులైనటువంటి అధిక సంఖ్యాక ప్యారిస్ ప్రజల్లో 1792 వేసవిలో జాకోబిన్లు ఒక తిరుగుబాటు ప్రణాళిక వేశారనమాట. అంటే ఈ అధికమైన ధరలు, అదేవిధంగా ఏదైతే ఉందో ఆహారం అనేది కొరతగా ఉందో, దీనికి వ్యతిరేకంగా మొత్తం ఈ జాకోబిన్ క్లబ్లో ఉన్న వాళ్ళందరూ కూడాను ఒక తిరుగుబాటు ప్లాన్ చేశారు. 1792 ఆగస్టు 10 ఉదయం వారు ట్యూలరీస్ మహల్ మీదుగా దాడి చేసి రాజు కాపలాదారులను ఊచకోత కోశారు. రాజును చాలా గంటలు బందీగా ఉంచారు. తరువాత రాచరిక కుటుంబాన్ని చెరసాల పాలు చేయాలని శాసనసభ తీర్మానించింది. అయితే మొత్తం మీద ఈ జాకోబియన్స్ అందరూ కూడా ఏం చేశారంటే, రాజు ప్రాసాదం మీద దాడి చేసి అక్కడ ఉండే మొత్తం రక్షకులు ఎవరైతే సైనికులు ఉంటారో అందరినీ కూడా ఊచకోత కోసి రాజును బందీ చేశారు. ఆ తర్వాత ఏం చేసిందంటే, అక్కడ ఉన్న శాసనసభ రాజుని రాజరిక కుటుంబాన్ని జైల్లో పెట్టాలి, చెరసాల పెట్టాలని తీర్మానించింది. దాంతో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుండి సంపదతో సంబంధం లేకుండా 25 సంవత్సరాలు దాటిన పురుషులందరికీ కూడాను ఓటు హక్కు అయితే కల్పించడం జరిగింది. 1792 ఆగస్టు 10న జరిగినటువంటి జాకోబిన్లో తిరుగుబాటు తర్వాత కొత్తగా ఎన్నికైన శాసనసభకు కన్వెన్షన్ అని పిలవసాగారు. అంటే అప్పటి వరకు కూడాను శాసనసభ ఉండేది, దానికి కన్వెన్షన్ అని పిలిచారనమాట. 1792 సంవత్సరం 21న అది రాచరికాన్ని రద్దు చేసే ఫ్రాన్స్ని గణతంత్రంగా ప్రకటించింది. ఏదైతే కొత్త కన్వెన్షన్ అయితే ఏర్పడిందో ఇది ఏం చేసింది, సెప్టెంబర్ 21న చూడండి, ఆగస్టు 10న వాళ్ళు తిరుగుబాటు చేశారు, సెప్టెంబర్ 21న రాచరికాన్ని రద్దు చేశారు 1792లో. అంటే గణతంత్రం అంటే మనందరూ తెలిసింది, రిపబ్లిక్ అంటే అర్థం ఏమిటి, సో గణతంత్రం అంటే ఏమిటి అంటే తమ అధికారాలను పూర్తిగా ప్రజలే ఎన్నుకుంటారు. ఇక్కడ ఎటువంటి వారసత్వం కానీ లేక ముందుగా దాన్ని ఏమంటాం నిర్దేశించిన వ్యక్తులు కానీ ఉండరు, అందరూ కూడా ప్రజలే ఎన్నుకునేటట్లుంటే దాన్ని మనం గణతంత్రం అంటాం. ఇలా ఏర్పడింది. ఇక్కడ ఈ చిత్రపటం అయితే మనం ఒకసారి చూడాలి. ఇక్కడ మహిళా కళాకారిణి గీసిన అరుదైన చిత్రాల్లో ఇదొకటి. స్త్రీలు అనుభవజ్ఞులైన చిత్రకారులచే శిక్షణ పొందడం, వారి చిత్రాలను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రదర్శనలైన సెల్యూన్లో ప్రదర్శించడం లాంటి విప్లవాత్మక సంఘటనలు సంభవించాయి. ఇది స్వేచ్ఛకు ఉపమానంగా ఉన్న స్త్రీ చిత్రం, అనగా స్వేచ్ఛ అనే భావనకు చిహ్నంగా స్త్రీని సూచించారు. ననీన్ వెలైన్ లిబర్టీ. సో పటం ఇది. నిజానికి స్త్రీలకు ఈ రెడ్ క్యాప్ ఏదైతే ఉందో ధరించడం నిషేధం కాబట్టి ఒక పోల్ పెట్టి అయితే ఉంటుంది ఇందులో. ఓకే, అయితే ఇందులో రాజకీయ చిహ్నాలు ఉన్న వస్తువులను గుర్తించండి అని ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ. అలాగే విచ్ఛిన్న గొలుసు, ఎర్ర టోపీ, కడ్డీల కట్ట, హక్కుల ప్రకటన చార్ట్ తరచుగా త్రిభుజ రూపంలో పిరమిడ్ సమానాలను సూచిస్తుంది. పెయింటింగ్ను విశదీకరించడానికి చిహ్నాలను ఉపయోగించండి. స్త్రీ స్వేచ్ఛ గురించి మీ అభిప్రాయాలను వివరించండి. అంటే స్త్రీలకైతే స్వేచ్ఛ అయితే కల్పించబడలేదు అంటూ మనం అయితే చెప్పవచ్చు. ఇక్కడ రెడ్ క్యాప్ అనేది వాళ్ళు ధరించడానికి కూడా లేదు. వంశపారంపర్య రాచరికమని లేనిటటువంటి ప్రభుత్వాలనే మనం ఏమంటాం గణతంత్ర దేశం అంటాము. ఇతర దేశాలను గుర్తించి అవి ఎప్పుడు ఎలా ఏర్పడ్డాయో పరిశోధించండి అంటూ మనకి ఇవ్వడం జరిగింది.
దేశద్రోహం ఆరోపణపై లూయి 16ను న్యాయస్థానం మరణదండన విధించింది. సో జనవరి 21, 1793న ప్లేస్ డి లా కాన్వర్డ్, చూసండి, ప్లేస్ డి లా కాన్వర్డ్ వద్ద అతను బహిరంగంగా ఉరితీయబడ్డారు. తర్వాత అది కొద్ది కాలంలోనే రాణి మేరీ యాంటోనెట్ను కూడా అటువంటి శిక్షనే అనుభవించింది. ఆవిడని కూడా ఉరితీయడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఫ్రాన్స్ యొక్క చిట్ట చివరి రాజు లూయి 16, చిట్ట చివరి రాణి మేరీ ఆంటోనెట్. ఈ 2 ప్రశ్నలు కూడా మనకు అడగడానికి అవకాశం ఉంటుంది. అక్కడతో రాణి వ్యవస్థ పూర్తయిపోతుంది ఫ్రాన్స్లో. బీతావత పాలన చూద్దాం. 1790 నుండి 94 వరకు ఎవరైతే జాకోబిన్లు ఇక్కడికి మనకి పాలనలోకి వచ్చారో, శాసనసభలో రాబిస్పియర్ అయితే రాజు కావడం జరుగుతుంది, దేశాధినేత కావడం జరుగుతుంది. 1793-94 మధ్యకాలంలో బీతావత పాలనగా పేర్కొంటారు. ఎందుకంటే తీవ్ర నియంత్రణ శిక్షా విధానాన్ని రాబిస్పియర్ అనుసరించాడు. రిపబ్లిక్కి శత్రువులుగా అతడు భావించిన వాళ్ళందరినీ, వాళ్ళు కులీలైన కావచ్చు, మతాధికారులైన కావచ్చు, ఇతర రాజకీయ పార్టీ సభ్యులైన కావచ్చు, చివరికి అతని పార్టీ సభ్యులైన సైతం ఎవరైనా సరే, సో రిపబ్లిక్కి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకి పంపించేవారు. విప్లవ ట్రిబ్యునల్ ద్వారా విచారించేవాళ్ళు. వాళ్ళ న్యాయస్థానం దోషులుగా నిర్ణయిస్తే గిల్లోటిన్ ద్వారా చంపేసేవాళ్ళు. గిల్లోటిన్ అనేది 2 స్తంభాలు ఉంటాయి, మధ్యలో ఒక పెద్ద బలమైన బ్లేడ్ అయితే ఉంటుంది. ఇది తలలు నరికే యంత్రం. దీన్ని కనిపెట్టింది డాక్టర్ గిల్లోటిన్. అతని పేరు మీదే దీన్ని గిల్లోటిన్ అని పిలుస్తారు. దీన్ని చంపేవారు. అయితే మీరైతే చూడొచ్చు గిల్లోటిన్ అయితే మనకు గిల్లోటిన్ చిత్రపటం కూడా ఒకటి ఉంటుంది. దాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడైతే ఇమేజ్ అయితే మిస్ అయింది. ఇంగ్లీష్ మీడియంలో అయితే మనకి ఆ గిల్లోటిన్ చిత్రపటం అయితే ఉంటుంది. గిల్లోటిన్ అంటే ఒక 2 స్తంభాలు ఉంటాయి, దానికి ఒక బలవంతమైన అంటే బరువైన ఒక కత్తి ఉంటుంది. దాంట్లో కరెక్ట్గా తలపెట్టి తలను మొండెని వేరు చేసేస్తారు. రాబిస్పియర్ ప్రభుత్వం వేతనాలు, ధరలపై గరిష్ట పరిమితిని విధించే చట్టాలను జారీ చేసింది. మాంసం, రొట్టెలకు రేషన్ విధించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పట్టణాలకు రవాణా చేసి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మేలా నిర్బంధం చేశారు. ఖరీదైన తెల్లపిండిని ఉపయోగించడం నిషేధించింది. ప్రజలందరూ మొత్తం గోధుమ పిండితో చేసే రొట్టెలను మాత్రమే తినాలి. ప్రసంగాల్లోనూ సంబోధనలోనూ కూడా సమానత్వం పాటించాలని కోరింది. సాంప్రదాయ మాన్షియల్ అంటే సర్, మేడంలకు బదులుగా ఫ్రెంచ్ పురుషులను సిటోనియన్లని, స్త్రీలను సిటోయెన్నీలుగా పిలవాలని వాళ్ళైతే గుర్తించారు. అంతకుముందు సార్, మేడంలకు బదులుగా సిటోయెన్ని ఇంకా పిలవాలని చెప్పారు. చర్చిలను మూసివేసి వాటి భవనాలను సైన్యానికి, ప్రభుత్వ కార్యాలయాలకు ఇచ్చివేయడం అయితే జరిగింది. అయితే రాబిస్పియర్ తన విధానాలను ఎంత కఠినంగా అమలు చేసేవాడు అంటే అతడి సహచరులే అతనికి కొంత సంయమనం పాటించాలని కోరసాగారు. చివరికి అతను 1794 జూలైలో న్యాయస్థానం ద్వారా దోషిగా తేల్చబడ్డారు. అంటే విపరీతమైన నిర్ణయాల ద్వారా తన్ను కూడాను దోషిగా గుర్తించింది న్యాయస్థానం. వెంటనే అతన్ని కూడాను అరెస్ట్ చేసి ఆ మరునాడే గిల్లెటిన్ ద్వారా చంపేశారు. సో నిజానికి ఫ్రాన్స్లో ఉండేటటువంటి ఒక ప్రభుత్వ అధినేతను కూడా ఆ కోర్టులలో శాసించాయి. మరి ఇక్కడ రైట్ సైడ్ ఒకటి చూద్దాం ఒకసారి. స్వేచ్ఛ అంటే ఏమిటి? 2 విరుద్ధ భావనలు అయితే అంటూ ఒక చిన్న డి అని ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. విప్లవాత్మక పాత్రికేయుడు అనేటువంటి కామిల్లే డెస్మౌలిన్స్ 1793 క్రింది విధంగా రాశాడు. అతను తర్వాత బీతాహత పాలనలో ఉరితీయబడ్డాడు. తను అంటే ప్రజలను ఉద్దేశించి ఏం చేశాడంటే ఒక కాన్సెప్ట్ అయితే చెప్పాడు. అది నిజానికి ప్రభుత్వానికి వ్యతిరేకం కాబట్టి వెంటనే ఆ తర్వాత ఉరితీయబడ్డాడు కూడా. స్వేచ్ఛ అనేది ఒక పసిబిడ్డ లాంటిది. అది క్రమశిక్షణ అనే దశను దాటుకొని పరిపక్వత చెందాలి. స్వేచ్ఛ అంటే ఆనందం, ఆలోచన, సమానత్వం, న్యాయం. ఇది హక్కుల ప్రకటన. నీవు నీ శత్రువుల శిరస్సు ఛేదించి అందం ముందించవచ్చు. దీనికి మించిన మూర్ఖపు ఆలోచన ఉంటుందా? ఒక వ్యక్తి తన బంధువులు, మిత్రుల నుండి కనీసం 10 మందిని శత్రువులుగా మార్చకుండా చూడడం నీకు సాధ్యమవుతుందా అంటూ నిజానికి నేరుగా ప్రభుత్వ అధినేతలను ఉద్దేశించి ఇక్కడైతే తను అయితే రాయడం జరిగింది. సో 1794 ఫిబ్రవరి 7న రోబెస్పియర్ కన్వెన్షన్లో ఒక ప్రసంగం చేశాడు. తర్వాత ఇది లిమానిటర్ యూనివర్సల్ అనే వార్తాపత్రికలో ప్రచురించబడింది. దాని అంశమే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. చూడండి, రోబెస్పియర్ కన్వెన్షన్లో అంటే ఏదైతే శాసనసభ ఉందో దాని తర్వాత కన్వెన్షన్గా పిలువబడింది కదా, అందులో ఆయన ఇచ్చినటువంటి స్పీచ్ అనమాట ఇక్కడ ఉంది.
ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి, పటిష్టపరచడానికి ముందుగా మనం నిరంకుశత్వాన్ని వ్యతిరేకంగా జరిగే స్వాతంత్ర పోరాటాన్ని ముగించాలి. దేశ విదేశాల్లో గణతంత్ర రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్న శత్రువులను అంతమొందించాలి. విప్లవ సమయాలలో ప్రజాస్వామ్య ప్రభుత్వం బీతాహత విధానాలను అనుసరించవచ్చు. ఇది న్యాయసమ్మతం. ఇది వేగంగా, తీవ్రంగా, దృఢంగా ఉంటుంది. తన పితృదేశ అవసరాలు తీర్చడానికి ఉపయోగించవచ్చు. బీతావహ చర్యల ద్వారా స్వేచ్ఛ యొక్క శత్రువులను అంతమొందించడం గణతంత్ర రాజ్యం స్థాపన యొక్క హక్కు అంటూ ఒక ప్రకటన అయితే ఆయనైతే చేయడం జరిగిందనమాట. సో ఈ ప్రకటన చేసింది ఎవరు? సో ఇతను పేరు గుర్తుంచుకోండి, డిస్మౌలిన్స్, కమిల్లే డిస్మౌలిన్స్. ఇక తర్వాత మనం చూద్దాం. ఇక్కడ డిస్మౌలిన్స్, రాబిస్పియర్ యొక్క అభిప్రాయాలు సరిపోల్చండి. రాజాధికారం ఉపయోగించడాన్ని ప్రతి ఒక్కరు ఎలా అర్థం చేసుకోవాలి? రాబిస్పియర్ ఉద్దేశంలో దౌర్జన్యానికి వ్యతిరేకంగా స్వాతంత్ర యుద్ధం అంటే ఏమిటి? డిస్మౌలిన్స్ స్వేచ్ఛను ఎలా అర్థం చేసుకున్నాడు అంటూ కొన్ని ప్రశ్నలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ విప్లవ ప్రభుత్వ వివిధ మార్గాల ద్వారా తమ ప్రజలను రాజభక్తిని సమీకరించుకుంది. వాటిలో ఒకటి ఈ తరహా పండుగలు నిర్వహించడం. పురాతన గ్రీస్, రోమ్ నాగరికతలకు చెందిన ఉజ్వలమైన చారిత్రక వైభవాన్ని తెలియజెప్పే చిహ్నాలను వాడడం. మధ్యలో ఎత్తైన వేదికపై తాత్కాలిక ప్రతిపాదన, సొగసైన స్తంభాలతో కూడిన మండపం తయారు చేసేవారు. ప్రజా సమూహాలు వారి పోషించే పాత్రలు, వస్త్రాలు, కార్యకలాపాల గురించి వర్ణించండి అంటూ ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది. చూడవచ్చు మీకు ఇది పురాతన సాంప్రదాయం. ఇది ఒక పండుగ వాతావరణంలో చేసేవారు. ఫ్రాన్స్లో డైరెక్టరీ పాలన ఒకసారి చూద్దాం. సో నియంత్రిత పాలన ఎలా వచ్చింది? జాకోబిన్ ప్రభుత్వం పడిపోవడంతో సంపన్న మధ్యతరగతి వర్గం అధికారాన్ని చేజిక్కించుకుంది. సమాజంలో ఆస్తి లేని వర్గాలకు ఓటు హక్కు లేకుండా చేసి కొత్త రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు. ఇది ఎన్నికైన 2 శాసన మండళ్లకు అవకాశం కల్పించింది. ఇది 5 సభ్యులతో కూడిన కార్యనిర్వాహక వర్గమైన డైరెక్టరీని నియమిస్తుంది. అంటే అప్పటి వరకు ఒకే ఒక రాజు ఉండేవాడు లేదా ఒకే ఒక అధికారి ఉండేవాడు. అలా కాకుండా ఒక 5 సభ్యులతో ఉండేటటువంటి డైరెక్టర్ అయితే ఏర్పాటు చేసుకుంది. జాకోబిన్ ప్రభుత్వంలో మాదిరిగా అధికారం ఒక వ్యక్తి చేతిలో కేంద్రీకృతం కాకుండా చూడడానికి ఈ విధానాన్ని చేపట్టారు, డైరెక్టరీ పాలన. అయితే డైరెక్టరీ తరచుగా శాసనసభ సంఘాలతో ఘర్షణ పడుతూ ఉండేవాళ్ళు. దాంతో వాళ్ళని తొలగించేవి. అంటే ఎప్పుడు కూడాను ఒక చట్టం చేసిన తర్వాత ఒక వర్గానికి ఎప్పుడు కూడాను లాభం పొందిందంటే మరో వర్గానికి ఇది నష్టంగానే ఉంటుంది. ఇలాగ తరచుగా అటు శాసనసభతో కానీ, అంటే ఏదైతే మనకి కన్వెన్షన్ ఉందో కన్వెన్షన్కి ఈ బోర్డు సభ్యులతో ఎప్పుడు కూడా వివాదాలు జరిగేవి. ఫలితంగా ఏం చేసేది, ఆ కన్వెన్షన్స్ కాస్త ఈ బోర్డు సభ్యులను మార్చేసేది. డైరెక్టరీ పాలన విధానంలో రాజకీయ అస్థిరత ఏదైతే ఉందో ఇది నెపోలియన్ బోనాపార్టీ సైనిక నియంతగా ఎదగడానికి దోహదం చేసింది. ప్రభుత్వ రూపంలో వచ్చిన ఈ మార్పులన్నింటి ద్వారా స్వేచ్ఛ యొక్క ఆదర్శాలు, చట్టం ముందు సమానత్వం, సౌభ్రాతత్వం స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఇవి తర్వాత శతాబ్దంలో ఫ్రాన్స్తో పాటు మిగిలిన ఐరోపా రాజకీయ ఉద్యమాలను ప్రేరేపించాయి. అయితే ఇది జరిగినటువంటి ఈ విప్లవం ఒక ఫ్రాన్స్దే కాదు, మొత్తం ప్రపంచం యొక్క రాజకీయ వ్యవస్థనే ప్రభావితం చేసింది. అంటే ఏవైతే మనకు స్వేచ్ఛ అవకాశాలు కల్పిస్తాయో, అసలు మానవ హక్కులు ఏవైతే ఉంటాయో వాటి పూర్తి ప్రతిరూపం ఇచ్చింది అయితే ఫ్రాన్స్ విప్లవం అని చెప్తాం. సో ఇది గైస్ ఈ పాఠానికి సంబంధించి. సో నెక్స్ట్ వీడియోలో మహిళలు తిరుగుబాటు చేస్తారా అనే అంశం పైన ఏం చెప్పబడింది అనేది ఒకసారి డిస్కస్ చేస్తాం. ఈ వీడియో పైన మీ కామెంట్స్ కానీ లేదా మీ సలహాలు కానీ సూచించగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.